అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక 10వ వచనం. ఈ లోకములో సర్వమును తన నోటి మాట ద్వారా దేవుడు సృష్టించారు. నరులను మాత్రము తన పరిశుద్ధమైన చేతుల చేత నేల నుండి నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊది తన స్వరూపములో తన పోలికలో ప్రభువైన యేసుక్రీస్తునందు సృష్టించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనలను ఈ లోకములో సృష్టించింది ఎందుకంటే మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలని. దేవుని ఆజ్ఞలో వేటినైతే మనల్ని చేయమని చెప్పారో అవన్నీ సత్క్రియలే, వేటిని చేయవద్దని చెప్పారో అవన్నీ దుష్క్రియలే. మనమైతే కయీను వలె కాక హేబేలు వలె ఎల్లప్పుడూ సత్క్రియలు చేస్తూ ఈ లోకములో జీవించాలి. ప్రభువా, మీరు మాకు చేయమని ఇచ్చిన సత్క్రియలను ఎల్లప్పుడూ చేయుచు మీ చిత్తమును ఈ లోకములో నెరవేర్చున్నట్లు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ ఆజ్ఞలు ఎంతో విలువైనవి, ఎంతో శ్రేష్టమైనవినైనా ఆ ఆజ్ఞలు మేము పాటించినప్పుడు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ సత్క్రియలను చేయగలమై ఉంటాం. కాబట్టి తండ్రి, మేమెల్లప్పుడూ మా కొరకు ఏర్పాటు చేసిన ఆ సత్క్రియలను చేస్తూ మీ చేతులతో సృష్టించినటువంటి మమ్ములను నీ బిడ్డలుగా శక్తిమంతులుగా చేసి ఆ సత్క్రియలు ఎల్లప్పుడూ చేయనట్లుగా సహాయం తెచ్చండి. ప్రభువా, ఏ ఒక్క విషయంలో కూడా మేము తప్పిపోకుండా హేబేలు వలె విశ్వాసము కలిగి ఎల్లప్పుడూ సత్క్రియలు చేస్తూ మీ నామమునకు ఘనత తెచ్చే బిడ్డలుగా చేయమని ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.